ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీటింగ్ కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంకు వెళ్లిన హరీష్ రావు కేసీఆర్ ను కలిశారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, హరీష్ రావు ఇచ్చిన సమాధానాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరు కానుండటంతో ఈ భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరైనట్టు సమాచారం. మరొకవైపు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డిలు సైతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రాజెక్టు ఆరంభం నుండి తీసుకున్న నిర్ణయాలు, అంచనాలు, అనుబంధ అభివృద్ధి అంశాలపై పూర్తి వివరాలతో సమాధానమిచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంకు వెళ్లిన హరీష్ రావు కేసీఆర్ ను కలిశారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, హరీష్ రావు ఇచ్చిన సమాధానాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరు కానుండటంతో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరైనట్టు సమాచారం. మరొకవైపు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డిలు సైతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రాజెక్టు ఆరంభం నుండి తీసుకున్న నిర్ణయాలు, అంచనాలు, అనుబంధ అభివృద్ధి అంశాలపై పూర్తి వివరాలతో సమాధానమిచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక కేసీఆర్ తో హరీష్ రావు గంట సేపటి నుంచి కూడా మీటింగ్ జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య గంట నుంచి కూడా మీటింగ్ జరుగుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన తర్వాత నేరుగా హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఎల్లుండి 11వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్నందున ఈ రోజు జరిగినటువంటి విచారణ పైన కేసీఆర్ తోటి హరీష్ రావు పలు విషయాలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అందులో జరిగినటువంటి ఆర్థికపరమైన అవకతవకలు, ఒకవైపు టెక్నికల్ ఇష్యూస్ పైన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పినాకిని ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 110 మందికి పైగా ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను విచారించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే తమిడిహట్టు వద్ద నుంచి ఇటు మేడిగడ్డ వరకు సోర్స్ పాయింట్ ఏ విధంగా మార్చారు, ఒకవైపు టెక్నికల్ అంశాలు ఏ విధంగా జరిగినాయి, ఒక విధానపర నిర్ణయాలు ఏం తీసుకున్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి లోన్లు తీసుకొచ్చారు అనేక అంశాలపైన కూడా ఈ రోజు హరీష్ రావుని కమిషన్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. హరీష్ రావు ప్రతి విషయానికి కూడా పూర్తిగా ఆధారాలతో సహా పూర్తిగా కమిషన్ కు వివరాలు అందించారు. దీనికి సంబంధించే పూర్తి వివరాలు జరిగినటువంటి విచారణకు సంబంధించిన విషయాన్ని కూడా కేసీఆర్ తో పంచుకోవడం కోసం హరీష్ రావు వెళ్లినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావుతో పాటు మరో వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో చర్చిస్తున్నారు. కేసీఆర్ ఈ నెల 11వ తేదీన హాజరు కాబోతున్నారు. ఈ నెల 5వ తేదీన తొలుత కేసీఆర్ రావాలని చెప్పేసి కమిషన్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తనకు 5వ తేదీ వీలు కాదు, మరొక తేదీని ఇవ్వాలని చెప్పేసి కమిషన్ కు విజ్ఞప్తి చేయడం తోటి కమిషన్ ఆ విజ్ఞప్తిని మన్నించి 11వ తేదీన రావాలని చెప్పేసి కూడా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే ముగ్గురికి ఈ సంబంధించి పొలిటికల్ గా ముగ్గురు వ్యక్తులకి నోటీసులు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కు ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే 6వ తేదీన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యి అప్పుడు దానికి సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా అందించారు. అందులో భాగంగానే ఈ రోజు హరీష్ రావు హాజరయ్యారు. 11వ తేదీన కేసీఆర్ హాజరు కాబోతున్నారు. మొత్తానికి విచారణలో వచ్చినటువంటి వివిధ అంశాలు ఏంది, కమిషన్ ఏ విషయాలని ఆరా తీస్తుంది, వారి ఉద్దేశం ఏందని కూడా పలు కీలక అంశాలు కూడా హరీష్ రావు కేసీఆర్ మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.